వాక్యంలోనికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. ఈ సందర్భం మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఎవరి మధ్యలో జరిగింది అనేది మనం మాట్లాడుకుంటే ఏలియా ఎలీషా మధ్యలో జరిగిన సందర్భం ఇది. ఏలియా మరి మంచి ప్రవక్త, దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన ప్రవక్త. మనందరికీ తెలుసు, ఏలియా ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది, అదే మరలా ప్రార్థన చేయగా వర్షం కురిసింది అనే మాట మనము అనేక మార్లు విన్నాం, చదివాం కూడా. ఏలియా ఎంతటి మంచి ప్రవక్త అనంటే దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన అటువంటి మంచి ప్రవక్త. ఈ ఏలియా దగ్గర ఎలీషా అని ఒక శిష్యుడు ఉన్నాడు. ఏలియా దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు, కానీ అనేక మందిలో ప్రధానమైన వాడు ఎలీషా. అయితే ఏలియా దేవుని చేతిలో వాడబడి సేవ చేసి మరి ఇక బాగా ముసలుడైపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోయే సమయము దగ్గర పడింది. అంటే మంచాన పట్టేసి కాదు, ఏమండి, పెద్ద వయసు అయిపోయింది. అయితే ఏలియా ఇక దేవుని దగ్గరికి అగ్ని రథాల మీద వెళ్ళిపోయే సమయము ఆసన్నమైంది. ఏలియా ఎలా వెళ్ళాడు అనేది మన అందరికీ తెలుసు. అగ్ని రథాలు వచ్చాయి దేవుని దగ్గర నుండి. అంత దూరంలో మరి ఆగినప్పుడు ఈ భూమి మీద ఉన్న ఏలియా దగ్గరికి సుడిగాలి వచ్చి ఆ సుడిగాలి ఏలియాని తీసుకుని వెళ్ళి మరి అగ్ని రథాల్లో కూర్చోబెట్టినప్పుడు ఆ అగ్ని రథాలు దేవుని దగ్గరికి ఏలియాని తీసుకెళ్ళిపోయాయి అనే సంగతి మనకి తెలుసు. అయితే అలాగున దేవుని దగ్గరికి వెళ్ళిపోయే సమయము దగ్గర పడింది, ఆసన్నమైంది. ఇక ఆ రోజే ఏమంటే వచ్చేసింది. ఇక ఆఖరి రోజు, ఏలియా దేవుని దగ్గరికి వెళ్ళిపోయే ఆఖరి దినము, ఆఖరి రోజు. అయితే సరిగ్గా ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు. ఏలియా అంటా ఉన్నాడు, యెహోవా దేవుడు నిన్ను బేతేలునకు వెళ్ళమన్నాడు, నువ్వు ఇక్కడ ఆగిపో ఎలీషా, నేను వెళ్తాను అక్కడికి అని అన్నాడు. అప్పుడు పలుకుతున్న మాట ఇది. ఎలీషా ఏమని? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా. అప్పుడు ఎలీషా చెప్పిన మాటను బట్టి ఏలియా ఎలీషా ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారట? బేతేలునకు ప్రయాణము చేసిరి. ఈ మాటను బట్టి మనం గ్రహించినట్లయితే ఎలీషా ఏమంటే ఆగిపో అన్నప్పటికీ ఆగకుండా ప్రయాణమై ముందుకెళ్ళాడు. ఇంకా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత బేతేలు వెళ్ళారు. బేతేలు వెళ్ళిన తర్వాత ఏలియా మరలా చెప్పాడు. అదే అధ్యాయంలో మనకు కనిపిస్తుంది 4వ వాక్యంలో, ఇక్కడ నుండి నన్ను ఎరుకో వెళ్ళమంటున్నాడు దేవుడు, నువ్వు ఇక్కడ ఆగిపో ఎలీషా అని అన్నాడు. అక్కడ కూడా ఎలీషా, అయ్యా నేను ఆగను, మీతో పాటే వస్తాను అని అన్నాడు. మరలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత, అంటే ఎరుకో చేరుకున్న తర్వాత మరలా ఏలియా అంటాడు కదా, ఇదిగో ఇక్కడ నుండి యొర్దాను వెళ్ళమంటున్నాడు, యొర్దాను వెళ్తాను, నువ్వు ఇక్కడ ఆగిపో ఎరుకోలో అని అన్నాడు ఏలియా. అయినప్పటికీ కూడా ఎలీషా అంటాడు కదా, లేదయ్యా నేను మీతో పాటే వస్తాను అని అన్నాడు. అక్కడ ఉన్న 50 మంది ప్రవక్తలు ఎలీషాతో మాట్లాడారు. ఇదిగో ఈరోజు ఏలియా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడన్న సంగతి నీకు తెలుసా అని అన్నాడు. నాకు తెలుసు, మీరు ఊరుకోండి అనేసి ఏలియా వెళ్తూ ఉంటే వెనకాల బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. యొర్దాను నది వచ్చింది. ఆ ఏటుకొట్టి ఎక్కి క్రిందకి దిగి ఆ నది దగ్గరికి వెళ్ళారు. ఏలియా ముందర వెళ్తూ ఉన్నాడు, ఎలీషా వెనకాల వెళ్తూ ఉన్నాడు. 50 మంది ప్రవక్తలు ఆ ఏటుగొట్టు మీద ఆగిపోయారు, ఆ గట్టు మీద ఆగిపోయారు. కానీ ఎలీషా దిగి ఏలియాతో పాటు వెళ్తూ ఉన్నాడు. సరిగ్గా నది అడ్డంగా వచ్చింది. ఏలియా దుప్పటి తీసి, తన మీద ఉన్న దుప్పటి తీసి ఆ దుప్పటితో యొర్దాను నదిని కొట్టాడు. కొట్టగానే 2 పాలుగా చీలిపోయింది. వీళ్ళేమో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఎదరికెళ్ళిపోయిన తర్వాత ఏమండి, అప్పుడు ఏలియా మాట్లాడుతున్నాడు, ఎలీషా నిన్ను 3 మార్లు ఆగిపోమన్నాను, 3 మార్లు కూడా ఆగకుండా నా దగ్గరికి మరి వచ్చి నాతో పాటు ప్రయాణం చేసావు, అసలు నా నుండి నీకు ఏం కావాలి అని అడిగాడు. అయ్యా మీ మీద ఉన్న దేవుని యొక్క ఆత్మ, 2 పాళ్ళ ఆత్మ కావాలయ్యా అని అన్నాడు. నా మీద ఉన్న ఆత్మను నీకు ఇవ్వాలంటే ఇవ్వగలను, నా మీద ఉన్న అభిషేకం నీకు ఇవ్వగలనంటే ఇవ్వగలను,
లేదు నా మీద నా ఆశీర్వాదం నీకు ఇవ్వగలనంటే ఇవ్వగలను. నా దగ్గర ఉన్నది నీకు ఇవ్వగలను, కానీ నా దగ్గర లేనిది నీకు ఎలాగిస్తాను నేను? 2 పాళ్ళ ఆత్మ అడుగుతున్నావు, అది నా వల్ల కాదు. నీకు ఒకటే ఆనమాలు, నేను దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు నేను నీకు కనిపించానా? అలా కనిపించినప్పుడు నీకు 2 పాళ్ళ ఆత్మ కలిగింది అని అర్థం అని చెప్పాడు. ఒక ఆనమాలు, ఒక సూచన ఏలియా చెప్పాడు. అలాగేనయ్యా అని చెప్పాడు. ఈలోగా అగ్నిరథాలు వచ్చాయి. అగ్నిరథాలు వచ్చేలాగా ఆగాయి. ఆకాశంలో ఏమండి కొంత దూరం వచ్చి ఆగిన ఆ రథాల దగ్గరికి ఈ భూమి మీద ఉన్న ఏలియాని సుడిగాలు వచ్చి ఏలియాని తీసుకుని వెళ్ళి అగ్నిరథాల్లో కూర్చోబెట్టాయి. ఆ అగ్నిరథాలు వెళ్ళిపోతూ ఉంటే ఏలియా మీద ఉన్న దుప్పటి ఏమండి ఈ భూమి మీద ఉన్న ఏది ఎలీసా మీద పడ్డాయండి. ఎలీసా మీద ఈ దుప్పటి పడ్డది. ఎప్పుడైతే ఈ దుప్పటి పడ్డదో దానికి అర్థం ఏంటి? ఏలియా మీద ఉన్న ఆత్మ ఏమంటే 2 పాళ్ళ ఆత్మ వచ్చి ఎలీసా మీద పడ్డది అని అర్థం. మనందరికీ తెలుసు, అక్కడ నుండి బయలుదేరి ప్రయాణమయ్యి మరలా అదే దారిలో వస్తూ ఉంటే నది అడ్డంగా వచ్చింది. దుప్పట తీసుకుని మరలా కొట్టాడు. మరలా కొడితే 2 పాయలుగా చీల్చబడ్డది. ఏమండి తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ మొదలు అద్భుత కార్యాలు చేస్తా 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 14 అద్భుత కార్యములు చేశాడు ఎలీసా. 7 అద్భుత కార్యములు ఏలియా చేస్తే 14 అద్భుత కార్యములు ఎలీసా చేశాడు. అంటే 2 ఎలీసా పరిచర్య చేసినట్లుగా, 2 అద్భుత కార్యములు ఎలీసా చేసినట్లుగా మనమంతా చూస్తూ ఉన్నాం. అయితే నేను ఒక మాట అంటాను కదా, మనం మాట్లాడుకున్న ఈ మాట అంతటిలో, ఈ వాక్యం అంతటిలో మనము ఒక ఓడి తీసుకోవచ్చు. అసలు మన టాపిక్ ఏంటి? వెంబడించుట. మనం మాట్లాడుకున్న ఈ మాటలో ఎలీసా ఏలియాను వెంబడించాడు. వద్దు అన్నప్పటికీ కూడా ఎలీసా ఏమంటే మానేయలేదు. 3 మార్లు చెప్పాడు ఏలియా, వద్దు ఎలీసా ఇక్కడ ఆగిపో అని. ఇలాగన 3 మార్లు చెప్పాడు. అయినప్పటికీ ఎలీసా ఆగలేదు, వెంబడిస్తానే ఉన్నాడు. వెంబడించాడు కనుకనే 2 పాళ్ళ ఆత్మ పొందుకున్నాడు, అభిషేకాన్ని పొందుకున్నాడు, బలమైన పరిచర్య చేశాడు. వెంబడించాడు కాబట్టే. ఏలియా ఎవరు? ఆత్మీయ తండ్రి. ఎలీసా ఎవరు? ఆత్మీయ కుమారుడు. ఆత్మీయ తండ్రిని ఆత్మీయ కుమారుడు ఏమండి వెంబడిస్తానే ఉన్నాడు, కానీ ఆగిపోలేదు. నేను అంటాను, 50 మంది ప్రవక్తలు ఏమండి వాళ్ళంతా ఏడుగట్టు మీద ఆగిపోయారు, కానీ ఏలియాని వెంబడించారా? లేదు. వాళ్ళకు కూడా తెలుసు కదా ఏలియా దేవుని దగ్గరికి ఈరోజు వెళ్ళిపోతాడని. మరి ఎందుకని వెంబడించలేదు? వాళ్ళ ప్రేమ అక్కడ దాకే ఉండిపోయింది. వాళ్ళ భారం అక్కడ దాకే ఏమండి వచ్చి ఆగిపోయింది. అక్కడి నుండి యోర్దాను నది దిగి వచ్చేంత ప్రేమ కానీ అటువంటి భారం కానీ వారికి లేదు. ఎలీసా అలా కాదు, నేను దేవుని పరిచర్య చేయాలి, నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలి, యెహోవా అభిషేకం, బలమైన అభిషేకం నాకు కావాలి అంటూ ప్రయాణం చేసి ఆత్మీయ తండ్రిని వెంబడించి 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 ఆఖరికి ఆ అభిషేకాన్ని 2 పాళ్ళు ఆత్మను ఎలీసా పొందుకున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను చెప్పే మాట ఒకటే, నీ ఆత్మీయ తండ్రిని నీవు వెంబడిస్తున్నావా? ఎలీసా ఎలాగైతే వెంబడించాడో నీ ఆత్మీయ తండ్రిని అలాగను వెంబడించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా నీవు మట్టుకి వెంబడిస్తానే ఉండాలి. నీ ఆత్మీయ తండ్రిని ఎంతగా వెంబడించాలి అంటే అవసరమైతే ప్రాణాలు పోతున్నప్పటికీ నువ్వు వదలకూడదు, ముందుకే సాగాలి. అంత మట్టుకు నువ్వు ప్రయాణం చేయగలిగితే నిశ్చయముగా దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు కావలసిన ఆత్మను, నీకు కావలసిన ఈవులను, నీకు కావలసిన అభిషేకాన్ని దేవుడు నీకు ఇచ్చి ఒక ఉన్నతమైన పరిచర్య నీ ద్వారా జరిగింపజేస్తాడు ఆయన. అలా చేయగలడు దేవుడు. నువ్వు సిద్ధమేనా? ఏది? 1 నెల వస్తావు, 1 నెల రావు, 1 వారం వస్తావు, 1 వారం రావు. ఆత్మీయ తండ్రి అని పేరుకి చెబుతావు అంతేగాని చిన్న కష్టం వచ్చిందా ఆగిపోతావు. ఏంటిది? ఆత్మీయ తండ్రిని వెంబడించే రీతి ఇదేనా? నీ ఆత్మీయ తండ్రి నీకు ఏం బోధిస్తూ ఉన్నాడు? అలా నడుస్తూ ఉన్నావా? నీ ఆత్మీయ తండ్రి ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు? అలా నీవు ప్రవర్తన కలిగి ఉన్నావా? నీ ఆత్మీయ తండ్రి ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు?
నువ్వు అలాగున్నావా? అటువంటి విశ్వాసం కలిగి నీ ఆత్మీయ తండ్రి ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు, అటువంటి ప్రేమ నీలో ఉందా? నువ్వు ఎలాగున్నావు? ఆత్మీయ కుమారుడు స్థానంలో నీవు ఉన్నావు కదా, ఎలీసా స్థానంలో నీవు ఉన్నావు కదా. నీ ఆత్మీయ తండ్రి అయిన ఏలియా, నీ ఆత్మీయ తండ్రి అయిన ఏలియా ఆ స్థానంలో నీ ఆత్మీయ తండ్రి ఉన్నారు కదా. మరి నీ ఆత్మీయ తండ్రి వెంబడించేటప్పుడు ఎందుకని నువ్వు వెనకెనక్కి ఆగుతూ ఉంటావు? దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు నిన్ను. ఈ టైంలో ఆగడానికి వీల్లేదు, సాగాలి. నువ్వు సాగితేనే నీ జీవితం ఒక కొలువుకు వస్తుంది. నువ్వు సాగితేనే ముందుకి ఒక మంచి ఈవును పొందుకొని దేవుని చేతిలో బహుబలంగా వాడబడగలుగుతావు. అంతేగాని లేదండి నేను ఇలాగే ఉంటానండి అంటే అది సరైన జీవితము కాదు. తెగింపు లేకపోతే నువ్వేమీ సాధించలే. నారుడుగా ఉండి చూద్దాంలే, చేద్దాంలే, వెళ్దాంలే, ఇద్దాంలే, ఈ రకంగా కానీ ఉంటే నువ్వు ఏది సాధించలేవు. తెగింపు ఉండాలి నీలో, పట్టుదల ఉండాలి నీలో. నువ్వు మాట్లాడే మాటల్లో కానివ్వండి, లేదా నువ్వు చేస్తున్న పరిచయంలో కానివ్వు, ఏదైనా కానీ పట్టుదల కలిగి తెగింపు కలిగి ముందుకు అడుగులేసే విధంగా ఉండాలి. ఒకసారి నష్టం వస్తూ ఉంటుంది, వదిలేయ్. ఒకసారి అవమానం వస్తూ ఉంటుంది, వదిలేయ్. ఏది వచ్చినప్పటికీ ముందుకే సాగాల, కానీ నువ్వు ఆగడానికి వీల్లేదు. జాగ్రత్త, నీ ఆత్మీయ తండ్రిని వెంబడించు. అందుకే ఇక్కడ పౌలు కూడా అంటాడు, 2 తిమోతి 3వ అధ్యాయము 10వ వాక్యం, నా బోధను, నా ప్రవర్తనను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘ శాంతమును, నా ప్రేమను, నా ఓర్పును వెంబడించితివి అనే మాటలు పౌలు గారు రాసి తిమోతి అంటే ఆత్మీయ కుమారుడైన తిమోతికి పత్రిక పంపించారు. ఈ పత్రికలో పౌలు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు, పౌలు, తిమోతి. పౌలు అయితే ఆత్మీయ తండ్రి స్థానం, ఆత్మీయ కుమారుడు ఆ స్థానంలో ఆత్మీయ కుమారుడు తిమోతి ఉన్నాడు. అంటే ఆత్మీయ కుమారుడు అంటే మీ స్థానం, పౌలు అయితే మీ ఆత్మీయ తండ్రి. ఇందాక మనం మాట్లాడుకున్న ఆత్మీయ తండ్రి ఎవరట? ఎలీసా ఎవరట? ఆత్మీయ కుమారుడు. ఇక్కడ ఆత్మీయ తండ్రి పౌలు అయితే తిమోతి ఆత్మీయ కుమారుడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పౌలు మాట్లాడుతున్నాడు ఎవరితో? ఆత్మీయ కుమారుడైన తిమోతితో. ఏమని మాట్లాడుతున్నాడట? నా బోధను, నా ప్రవర్తనను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును నీవు వెంబడించితివి. అంటే తిమోతి పౌల్లో ఉన్న ప్రేమ చూసి వదిలేయలేదు, వెంబడించాడు. ఈ తిమోతి పౌల్లో ఉన్న బోధను వెంబడించాడు. పౌల్లో ఉన్న ప్రవర్తన చూసి వదిలేయలేదు, వెంబడించాడు. పౌలు ఏ ప్రవర్తన కలిగి ఉన్నాడో తిమోతి కూడా అదే ప్రవర్తన కలిగి ఉన్నాడు. పౌలు ఎటువంటి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో తిమోతి కూడా అటువంటి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. పౌలు ఎటువంటి ఓర్పు కలిగి ఉన్నాడో తిమోతి కూడా అటువంటి ఓర్పు కలిగి ఉన్నాడు. మీరు కలిగి ఉన్నారా? ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకుంటూ ఉన్నారా? సహించుకుంటూ ఉన్నారా? భరించుకుంటూ ఉన్నారా? ఓర్చుకోవాలి. ఓర్చుకుంటేనే ముందుకు సాగగలుగుతాం. ఓర్చుకోకపోతే లేదు కదా. నిదానిస్తే నీళ్లు తేటబడతాయి అనే సామెత మనకు తెలుసు కదా. నిదానించాలి, ఓర్చుకోవాలి. ఏంటి ఇలా జరిగిందేంటి అని నిదానించి ఓర్చుకుని ముందుకు సాగితే మన జీవితం బాగుంటుంది. కానీ ఓర్చుకోకుండా, ఓర్మి లేకుండా, నిదానించకుండా అట్టే ఆగిపోతే మన జీవితం బాగుంటుందంటారా? లేదు కదా. ఎలా ఉన్నారు మీరు? మీ జీవితం ఎలా ఉంది? ఎలా నడుస్తూ ఉన్నారు మీరు? కాబట్టి పౌలు చెప్పినట్లుగా తిమోతి అలా నడిచాడు. తిమోతి నడిచినట్లుగా మనము కూడా అలాగున నడవాలి. నడిస్తేనే మన జీవితాలకి వెలుగు కలుగుద్ది. అలా ఆత్మీయ తండ్రిని వెంబడిస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. ఏదో వెళ్తున్నాం కదా ఆలయానికి, ఏదో వాక్యాలు వింటున్నాం కదా, అరే అన్నట్లుగా దశంభాగం ఇచ్చేస్తున్నాం కదా, అరే అందరూ చేస్తున్నట్లుగానే పరిచర్య చేస్తున్నాను కదా అని వెళ్ళి వచ్చేస్తూ ఉంటే ఏ ప్రయోజనం ఏముండదు. ఏదో అంతంత మాత్రాన్నే. కానీ నీ ఆత్మీయ తండ్రి కలిగిన ప్రేమ నువ్వు కలుగుంటే ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు.
నీ ఆత్మీయ తండ్రి కలుగున్న ఆ విశ్వాసాన్ని నువ్వు కలుగుంటే ఖచ్చితంగా నిలబడతావు. యుద్ధంలో నువ్వు నిలబడి సాధించి జయించి నీ ఆత్మీయ తండ్రికి పేరు తీసుకొస్తావు, దేవునికి మహిమను తీసుకొస్తావు. నీ ఆత్మీయ తండ్రికి మంచి పేరు తీసుకొస్తావు, దేవునికి మహిమ తీసుకొస్తావు. కాబట్టి నువ్వు ఎలాగున్నావు దయచేసి ఒక్కసారి గ్రహించు. నువ్వు గ్రహించిన వాడవై నీ ఆత్మీయ తండ్రిని వెంబడిస్తే నీ దినములు బాగుంటాయి. నీ ఆత్మీయ తండ్రిని వెంబడిస్తే నీ రోజులు బాగుంటాయి. అంతేగాని లోకం ఎలాగుందో నేను అలాగుంటానండి అని అంటే ఏ ప్రయోజనం ఏముండదు. చూడండి, లోకస్తులు ఎలాగుంటారట, రోమ 12:2 మనకి వ్రాయబడి ఉంది. లోక మర్యాద చొప్పున నడవకూడదు అనే మాట మనం చూస్తాం కదా. అంటే లోక మర్యాద చొప్పున మనం ఏం చేయకూడదట, నడవకూడదు. లోకస్తులు అనేక రకాలుగా ఉంటారు. మనం మాట్లాడే మాటలకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. లోకస్తులు ఎప్పుడూ కూడా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు మనం మాట్లాడడానికి వీల్లేదు. లోక మర్యాద చొప్పున ఎవరు నడవడానికి వీలు లేదు. దయచేసి ఒక్కసారి గ్రహించు. నీ జీవితం బాగుపడాలా, నీ జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలోనికి రావాలా, నువ్వు వర్ధిల్లాలా, అభివృద్ధి చెందాలా, నువ్వు దీవించబడాలా, నీ కుటుంబానికి ఆశీర్వాదంగా నీవు నిలవబడాలా, దేవునికి మహిమకరంగా నీవు కార్యాలు చేయాలా, నిలబడు. నీ ఆత్మీయ తండ్రిని వెంబడిస్తూ ముందుకు సాగు. నీ రోజులు బాగుంటాయి. వెంబడిస్తేనే మన దినములు బాగుంటాయి. మనల్ని కూడా చూడండి, మన పిల్లలు వెంబడిస్తూ ఉంటారు కదా. మన చిన్న పిల్లలు ఒక 3 సంవత్సరాల వయసు, 5 సంవత్సరాల వయసు అంటే మనం ఏం చేస్తే అదే చేస్తారు. మనల్ని ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. మనం మాట్లాడే మాటలు, మనం చేసే క్రియలు అన్నీ చూస్తూ ఉండి ఎవరిని వెంబడిస్తూ ఉండి ఆ మాటలు నేర్చుకుంటారు, ఆ క్రియలు నేర్చుకుంటారు. చిన్నపిల్లలు ఎప్పుడూ కూడా వెంబడించడం అనేది వారికి బాగా ఎక్కువగా ఉంటుంది వారి మనసులో. అంచేతే మన క్రియలు, మన మాటలు ఎవరిని పట్టుకుని ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో ఏమండి మాట్లాడటం, క్రియలు అవన్నీ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు. మరి మన ఆత్మీయ తండ్రిని కూడా భక్తిలో మనము చిన్నపిల్లలమే కాబట్టి ఆత్మీయ తండ్రి ఎలా నడుస్తున్నాడో చూసి అలాగే నడవాలి కదా. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక స్కూల్ ఉంది, ఒక టీచర్ అందులో చిన్నపిల్లవాడిని పిలిచింది. ఒరే బాలు ఇలా రారా. వచ్చాడు దగ్గరికి. అయ్యా టీచర్ చెప్పండి. ఏమి లేదురా, నేను ఒక మాట చెప్తాను, ఆ మాట చెప్పు కరెక్ట్గా అన్నది. అలాగే టీచర్, హైటెక్ సిటీ అనమంటే టీచర్ అంటాడు కదా ఈ అబ్బాయి, హైటెక్ కుటీ అని అన్నాడు. హైటెక్ కుటీ ఏంటి, హైటెక్ సిటీ అనరా అని అంటే టీచర్ హైటెక్ కుటీ అని అన్నాడు. బెత్తం తీసుకుని 4 బాధింది. అయినా హైటెక్ కుటీ అన్నాడు. పక్కనే ఉన్న టీచర్ని పిలిచింది. వీడు ఎలాగ అంటున్నాడు ఏంటండి, హైటెక్ సిటీ అనమంటే హైటెక్ కుటీ అంటున్నాడు, కాస్త సిటీ అనిపించండి అని అంటే అయినా సరే ఆమె కొట్టినా కూడా హైటెక్ కుటీ అంటున్నాడు. ఎలా కాదు అనేసి ఇక తన తండ్రికి ఫోన్ చేసి రమ్మన్నారు. వచ్చాడు. ఏంటండి మీ అబ్బాయి ఏంటి అసలు హైటెక్ సిటీ అంటారంటే హైటెక్ కుటీ అంటున్నాడు. నేను భయం చెప్పాను, అయినా సరే అనలేదు ఆ మాట. ఇదిగో పక్క టీచర్ ఈమె కూడా భయం చెప్పింది, అయినా సరే ఆ మాట అనలేదు. ఏంటండి మీ అబ్బాయి అసలు భయం లేకుండా కాస్త భయం చెప్పి హైటెక్ సిటీ అనిపించండి అని అంటే ఈయన అంటాడు కదా, అంటే కెపాసిటీ లేదని మాట్లాడతాం కదా మనం సాధారణంగా. ఆ మాదిరి మాట, వీడు చిన్నపిల్లడు కదండి, వీడికి అంత కెపాసిటీ లేదండి అన్నాడట. కెపాసిటీ లేదండి అంటమ్మా అనేసి కెపాసిటీ అన్నాడు. ఆ టీచర్కి అర్థమైంది ఈ జబ్బీడిది కాదు, ఇలా నాందన్నమాట. ఈ కుటి అనే పదం ఇలా నాన్న దగ్గర నుంచి వచ్చింది అని వాళ్ళు అర్థం చేసుకుని ఆ అబ్బాయిని పంపించేసి ఇంటికి, ఈరోజు భయం చెప్పి రేపు ఇద్దరు పంపించండి అని పంపించేశారు. ఇద్దరిని, తండ్రిని కొడుకుని. ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి భార్య అడిగింది, ఏమండి ఎందుకు పిలిచారు మిమ్మల్ని, సాధారణంగా వెళ్ళరు కదా మీరు స్కూల్కి అని అంటే ఏమి లేదురా ఇది పరిస్థితి, టీచర్ అడమన్నారట హైటెక్ సిటీ అని, ఈడేమో హైటెక్ కుటీ అన్నాడట అని చేత పిలిచారు. మరి మీరేం చెప్పారని అంటే నేను చెప్పాను వీడికి కెపాసిటీ లేదని అని అంటే ఆమంటది కదా, పోలే వీళ్ళందరికీ మీరు తెలిసేటట్లు పబ్లిసిటీ చేయకండి అంది.
అంటే పబ్లిసిటీ చేయకండి అంట మానేసి పబ్లిసిటీ చేయకండి అని అంది. అంటే ఈ జబ్బు ఎక్కడుంది? కుటుంబంలోనే ఉంది, తల్లిలో తండ్రిలో ఉంది. తల్లి తండ్రి కుటి కుటి అని ప్రతి పదానికి లాస్ట్లో కుటి అని వాడుతూ ఉంటే ఈ అబ్బాయి కూడా అలాగే వాడుతూ ఉండి టీచర్ దగ్గర అలాగే వాడి తన్నులు తిన్నాడు. తల్లి తండ్రి ఎలా చేస్తున్నారో అలాగునే పిల్లలు చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు మనం ఎలాగుండాలి? మంచిగా మాట్లాడాలి, మన మాట తీరు బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి, మన చూపులు బాగుండాలి, మన ఆత్మీయ జీవితం చక్కగా ఉండాలి. అప్పుడే మన పిల్లలు కూడా మనల్ని వెంబడించిన వారై ఒక ఉన్నతమైన స్థాయిలోనికి మన బిడ్డలు వస్తారు. అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడేస్తే మన పిల్లలు కూడా అలాగే మాట్లాడతారు. నోటికి ఎంత వస్తే అంత పలికేస్తే మన పిల్లలు కూడా అలాగే పలుకుతారు. మన ప్రవర్తన బాగోకపోతే వాళ్ళ ప్రవర్తన కూడా బాగోదు. మనం కూడా పాపాలు చేసుకుంటూ అలా పోతూ ఉంటే లోకం మాదిరి మన పిల్లలు కూడా పాపాలు చేసుకుంటూ పోతారు. అందుకే మనము కరెక్ట్గా ఉంటే మన పిల్లలు కరెక్ట్గా ఉంటారు. మనం మారితేనే మన జీవితాలు మార్చబడతాయి. మనం మారకపోతే మన జీవితాలు మార్చబడవు. వెంబడించుట అనేది ఈరోజు మనం నేర్చుకోవాలి. ఆత్మీయ తండ్రిని చూసి మనం వెంబడించాలి. ఆయనలో ఉన్న విశ్వాసాన్ని చూసి వెంబడించాలి. ఆయనలో ఉన్న ప్రేమను చూసి వెంబడించాలి. ఆయనలో ఉన్న ఓర్పును చూసి వెంబడించాలి. ఇలాగున ఆయనలో ఏమైతే ఉన్నాయో వాటిని చూసిన వారై వెంబడించే వారై మనం ఉంటే నిశ్చయముగా దీవించబడతాం. మన దేవుడు వదిలేసే దేవుడు కాదు, పట్టించుకునే దేవుడు, నిలబెట్టే దేవుడు, పడగొట్టేసే దేవుడు కాదు. దేవుడు ఎవరిని పాడు చేయడు. ఆయన చాలామంది అంటారు కదా, నా జీవితాన్ని పాడు చేసేసాడండి దేవుడు, నాశనం చేసేసాడండి, నాకు అన్యాయం చేసేసాడండి, నేను ఎంత బాగా భక్తి చేశాను, ఎంత మంచిగా భక్తి చేశాను, దేవుడే నాకు న్యాయం చేయలేదు, ఆయన అన్యాయస్తుడు, న్యాయవంతుడు కాడు అని చెప్తారు చాలామంది. అబద్ధమది. ఆ మాట అస్సలు నమ్మడానికి వీలే లేదు. ఎందుకని? దేవుడు అన్యాయం చేస్తాడా? అన్యాయస్తుడా? దేవుల్లో అన్యాయం ఉంటుందా? ఈ మాట అసలు ఏమైనా బాగుందా? అన్యాయమే చేస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? కాదు కదా. పాపం చేసేవాడు దేవుడు అవుతాడా? క్రమాన తప్పేవాడు దేవుడు అవుతాడా? అన్యాయం చేసేవాడు దేవుడు అవుతాడా? అబద్ధం ఆడేవాడు దేవుడు అవుతాడా? అవడు. ఆయన దేవుడు అన్నప్పుడే ఆయనలో పాపము లేదు అని మనం నమ్మాలి. ఆయనలో అన్యాయం లేదు అని నమ్మాలి మనం. 100 అయినా 106 అయినా ఆయనలో పాపం లేదు, ఉండదు. ఎప్పుడు తప్పు చేయలేదు దేవుడు, ఎప్పుడు తప్పు చేయడు. తప్పు చేయడానికి ఆయన నరుడు కాడు. మరి ఎలాగండి? తప్పేమన్నా జరిగిందంటే మన దగ్గర వెతుక్కుంటే దొరుకుద్ది, మన దగ్గర ఉంటుంది. దేవుని దగ్గర వెతకూడదు. దేవుడు ఎలా చేసేటట్టు, ఎందుకు చేసాడు, దేవుని దగ్గర వెతికేమనుకో ఆయన దగ్గర దొరకదు. తప్పు మన దగ్గర దొరుకుద్ది. వెతుక్కుంటే వెతుకు మన దగ్గర. ఎందుకు జరిగింది ఇలాగా, నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఎక్కడ తప్పిపోయాను, నేను ఏమన్నా నా మాటలు తేడాగా మాట్లాడేనా, ఏమన్నా నా క్రియలు తేడాగా చేసేనా, నా పనుల్లో ఎక్కడ తేడా వచ్చింది, ఇటువంటి ఏది అపరింద నా మీదకి వచ్చేసింది, ఇటువంటి శ్రమ నా మీదకి వచ్చేసింది, నేను ఎక్కడ తేడాగా నడుచుకున్నాను అని నీ దగ్గర వెతుక్కుంటే నీ తప్పేంటో నీకు దొరుకుద్ది. దేవుడు నీకు తెలియజేస్తాడు. దాన్ని ఒప్పుకొని ముందుకు సాగిపోతే నీ దినములు బాగుంటాయి. అంతేగాని దేవుడు చేశాడు, దేవుడే నన్ను పాడు చేశాడు అన్నావంటే అది అబద్ధం. అది ఒకవేళ వాక్యం తెలియకపోతేనే నువ్వు అలా మాట్లాడతావు, వాక్యం తెలిస్తే అలా మాట్లాడవు. దేవుడండి ఆయన ఎక్కడ ఒక అబద్ధం ఆడినట్లుగా దాఖలాలు లేవు. దేవుడు ఎక్కడ నీతి తప్పినట్లు, న్యాయం తప్పినట్లు, పవిత్రత తప్పినట్లు, ఆయన పాపం చేసినట్లు ఎక్కడ దాఖలాలు లేవు. బైబిల్లో ఎక్కడ చూడండి దేవుడు తప్పు చేసాడు మరలా సరి చేసుకున్నాడు అనే దాఖలా మనకు ఎక్కడా కనిపించదు. తప్పైపోయింది నేను సరి చేసుకున్నానులే అని అంటే ఆయన దేవుడా? పొర్రపాటున తప్పు చేయటం మన వంతది, మనం చేస్తాం. పొర్రపాటున చేసేది, అరే తప్పు అయిపోయింది సర్లే నేను మళ్ళీ సరి చేసుకుంటాను, ఇది మన వంతు, ఇది మనం అంటాం ఎలాగా. కానీ దేవుడు ఎందుకంటాడు? పొర్రపాటున తప్పు చేయడానికి ఆయన ఏమైనా మనిషా? ఆయన దేవుడు. కాబట్టి ఆయన మీద ఏది మోపొద్దు, మన మీద మోపుకుందాం.
ఎక్కడైనా తప్పు జరిగిందంటే ఏమండి మన దగ్గర వెతుక్కుందాం, ఖచ్చితంగా మన దగ్గర దొరుకుద్ది. కాబట్టి వెంబడించే వారిగా, దేవుని వెంబడించే వారిగా, ఆత్మీయ తండ్రిని వెంబడించే వారిగా మనం ఉన్నాము అంటే ఖచ్చితంగా మనము ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వస్తాం. మనం ఇంకా చూస్తే 2వ సమూయేలు గ్రంథములో 15వ అధ్యాయము 18-19 వాక్యాల్లో మనకు కనిపిస్తుంది. ఇత్తాయి అనేవాడు దావీదుని వెంబడించాడు. ఎంతగా వెంబడించాడనంటే దావీదు శ్రమలలో ఉండగా ఇత్తాయి వెంబడించాడు. ఇత్తాయి ఎవరు? ఫిలిస్తీయుల్లో ఒకడు. ఇజ్రాయేలీయులకు శత్రువులు ఎవరు అంటే ఫిలిస్తీయులు. అనేక దేశాల వారు ఉన్నారు కానీ ఏమండి అందరిలో ఈ ఫిలిస్తీయులు ఇజ్రాయేలీయులకు మహాశత్రువులుగా ఉండేవారు. కానీ ఆ శత్రువుల్లో నుండి ఇత్తాయి ఏమండి 600 మందిని తీసుకుని దావీదుని వెంబడించడం మొదలుపెట్టాడు. దావీదు అంటాడు, నేను సింహాసనం కిందకి దిగిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాను. నేను చెట్ల క్రింద ఏది అక్కడ ఇక్కడ డేరాలు వేసుకుని పడుకుంటాను. ఒక పూట ఉంటుంది, ఒక పూట ఉండదు. ఏదో నా జీవితం ఇలా వెళ్ళిపోతూ ఉంది కదా, నువ్వేంటి నన్ను వెంబడిస్తూ ఉన్నావు? ఇత్తాయి వెళ్ళిపో, దేశంలో చక్కగా ఉండు. నా కొడుకే రాజు అబ్జాలోము, అక్కడికి వెళ్ళిపోయి నా కొడుకు దగ్గర అక్కడే ఉండు అని అన్నాడు. అయ్యా లేదయ్యా, మీరు రాజు కాకపోయినా అధికారం దిగి అడవిలోకి వెళ్ళిపోతున్నా నేను మిమ్మల్ని వెంబడిస్తానయ్యా అని చెప్పాడు. అప్పుడు దావీదు రానిచ్చాడు. తర్వాత కొన్నాళ్లకు ఈ ఇత్తాయిని అధికారిని చేశాడు. ఎందుకంటే దావీదు రాజు అయిన తర్వాత ఏమంటే ఒక ఉన్నతమైన అధికారం ఇత్తాయికి ఇచ్చాడు. నేను అంటాను, ఈ ఇత్తాయి దావీదుని ఎప్పుడు వెంబడించాడట? శ్రమలలో. నిజమైన స్నేహితులు, నిజమైన ఆత్మీయ బిడ్డలు ఎప్పుడు వెంబడిస్తారు అనంటే శ్రమలలో. సంతోషంగా ఉన్నప్పుడే కాదు, బాధల్లో కూడా వెంబడించాలి. ఆత్మీయ తండ్రి సంతోషంగా ఉన్నప్పుడు వెంబడించి ఆత్మీయ తండ్రికి బాధలు వచ్చేసాయని మీరు వదిలేసారనుకోండి, నిజమైన ఆత్మీయ బిడ్డల మీరు కారు. సంతోషంలో ఉన్నప్పుడు చాలామంది వస్తారండి, కానీ బాధల్లో ఉన్నప్పుడు కూడా మనం వెంబడించే వారిగా ఉండాలి. అది దేవుని ప్రేమ. ఈ ఇత్తాయి అలాగే చేశాడు. రాజుగా ఉన్నప్పుడు దావీదు రాలేదు. రాజుగా దిగిపోయి అరణ్యంలోనికి పారిపోతూ ఉన్నప్పుడు ఇత్తాయి వెంబడించాడు. ఇత్తాయి ఒకడే కాదు, ఇత్తాయితో పాటు 600 మంది ఉన్నారు. 600 మంది. ఇంకా దావీదు మంత్రులు, ఇంకా భార్యలు, పిల్లలు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కలిసి అడవిలోకి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళ పాటు అడవిలో జీవించి తర్వాత మరలా అబ్జాలోము చనిపోయిన తర్వాత దావీదు మరలా దేశంలోకి వచ్చి రాజు అయ్యాడు. కాబట్టి నేను అంటాను కదా, దయచేసి వెంబడించే ఏవండి మరి ఎలా వెంబడించాలి, ఈ రీతి ఎలా వెంబడించాలి అంటే ఒకటే, శ్రమలలో ఉండగా మనం వెంబడించాలి, మానేయకూడదు. ఆత్మీయ తండ్రిని, మీ ఆత్మీయ తండ్రిని వెంబడిస్తూ ఉండండి. ఏలియాని ఎలీసా ఎలా వెంబడించాడు, తీమోతి పౌలు ఎలాగన వెంబడించాడు, అలాగున మీ ఆత్మీయ తండ్రిని మీరు వెంబడించాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నారు. ఈ ఉపదేశం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఆయన దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలల వంచి ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి బలపరిచి నడిపింపచేయండి. మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగజేసి ఇదిగో ఆత్మీయ తండ్రిని మేమంతా వెంబడించేవారుగా, శ్రమలలో వెంబడించేవారుగా ఉండేటట్లు అటువంటి అభిషేకాన్ని, అటువంటి ఆత్మను, అటువంటి మంచి మనస్సును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.